ఓకే. ఓకే. ఏంటి సార్ అంటే మరి సినిమా జడ్జ్‌మెంట్స్ లేదంటే సినిమా కథలు వినేటప్పుడు మీరు కూడా ఇన్వాల్వ్ అవుతుంటారా? యాహ్! కథ విన్నప్పుడు డెఫినెట్‌గా ఉంటానండి. ఓకే. ఉంటాను. బట్ ఆయన ఏంటంటే నా ఒపీనియన్ తీసుకుంటారు. తర్వాత వాళ్ళ ఓకే. ఫాదర్ ఒపీనియన్ తీసుకుంటారు. ఓకే. అలాగే అరవింద్ గారిది. అరవింద్ గారిది ఇంకో ఇద్దరు ముగ్గురు ఆయనకి బాగా నమ్మకస్తులు ఉన్నారు కథ ఓకే. విషయంలో. ఓకే. ఓకే. అందరిది కలెక్ట్ చేసుకుంటారు. హ్మ్. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్ మళ్ళీ ఒకసారి మాతో మాట్లాడతాడు ఆయన. వాళ్ళ ఓకే. డ్యాడీతో గాని, మాతో గాని. హ్మ్. దిస్ ఈస్ వాట్ ఐయామ్ ఫీలింగ్ అని ఇంకా అక్కడి నుంచి ఇంకా ఆయన నచ్చితే ఆయన డైరెక్టర్‌తో జర్నీలోకి వెళ్ళిపోతారు. అవును. వెళ్ళిపోయి బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఇంకొకసారి వినిపిస్తారు అంతే. ఓకే. ఇంకప్పుడు మాకు నచ్చిందా నచ్చలేదు ఇయన్నీ పట్టించుకోరు ఇంకా. ఓకే. ఇంకా ఆయనకి వన్స్ యెస్ అనుకుంటే ఇంకా ఎదురుకెళ్ళిపోతాడు. రైట్. ఓకే. కానీ 'పుష్ప' విషయంలో మీ ఎవరిని కన్సిడర్ చేయలేదు. యాహ్! ఆయన ఫిక్స్ అయిపోయాడని అన్నారు. అవునండి. కరెక్టేనా? యెస్ అండి. 'పుష్పాది' అసలు ఇలా ఉంటదని సుకుమార్ గారు తర్వాత చెప్పారు తప్పితే, ఓహో! ఆయనైతే సుకుమార్ గారి నమ్మకం కొలిది ఎదరికెళ్ళిపోయాడు ఆయన. ఓకే. ఓకే. ఆయన మీద పెట్టేసుకున్నాడు. గుడ్డిగా నమ్మకం పెట్టేసుకున్నాడు. ఇది పెట్టుకుని ఎదరికి. సుకుమార్ సినిమా చేస్తాడు అంతే. అని. ఇది ఓహో! సుకు అనేది ఆ! ఏదైతే కాన్సెప్ట్ విన్నారో అది వినేశారు. ఓకే. విన్న తర్వాత అన్ని సినిమాలకు జరిగిన ప్రాసెస్ అయితే దానికి జరగలేదు. ఓకే. జరగకుండా తర్వాత ఎప్పుడు సుకుతో ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు సుకు చిన్నగా చెప్పిందే తప్పితే అవును. పార్ట్ 1కి హ్మ్. తర్వాత బిఫోర్ 1 మంత్ ఆఫ్ ద రిలీజ్ చూపించారు. ఓకే. అదే తప్పితే దాన్ని పెద్ద డిస్కషన్ గాని ఇది గాని లేదు. కానీ ఆయన నమ్మకం ఎందుకు ఆ నమ్మకాన్ని ఆయన పెట్టుకున్నారు గానీ బ్లాక్ బస్టర్ అయిపోయి ఈ సినిమా చీల్చి చెండాడేసింది. అవునండి. ఒక రకంగా మన వైపు భాషలో చెప్పుకోవాలనుకుంటే అవును. ఇరగదీసిందిరా అంటాం కదా! అవునండి. ఏందిరా బొమ్మ ఇరగదీసిందిరా అంటాం. Yeah. అలా అయితే సినిమా దద్దరిల్లింది. Hmm. థియేటర్లు దద్దరిల్లాయి అంటాం అది కదా! వాళ్ళిద్దరి కెమిస్ట్రీ. అంతే సార్. మీరన్నట్టు వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరి ఉన్న కెమిస్ట్రీ వాళ్ళిద్దరికి ఒకళ్ళ మీద ఉన్న లవ్ నమ్మకం అంతే అది. అంతే. అవునవును. మరి ఇంకా త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారి బాండింగ్ కూడా కొంత బాగుంటది. మంచి మంచి సక్సెస్‌లు ఇచ్చారు. మళ్ళీ తర్వాత ఒక కాంబినేషన్ అన్నారు కదా సార్ లేటెస్ట్‌గా. అది మరేంటి అది ముందుకు ఉన్నట్టా లేనట్టా సార్ అది? అది రైట్ టైం వచ్చినప్పుడు ఇద్దరు చెప్తారండి. అదే సార్. అంటే కొంచెం ఇండస్ట్రీలో డిఫరెంట్ టాక్ ఉంది. కొత్త ప్రాజెక్ట్ వల్ల బన్నీ వాసు అదే సారీ బన్నీ దాన్ని వద్దన్నారు అని అట్లా. లేదండి, లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైమ్, లెట్ దెమ్ కమ్ బ్యాక్. ఓకే. ఓకే. డెఫినెట్లీ సార్. అంటే మీరెప్పుడైనా ఈ కథ వద్దని ఎప్పుడైనా అన్నారా? ఈ సినిమా చేయొద్దు బన్నీ ఇది మనకు వర్కౌట్ కాదని ఎప్పుడైనా అట్లా అన్నారా? ఏదైనా సందర్భం ఉందా అలాగా? లేదు, 99% మా ఇద్దరిది ఒకటే సింక్ ఉంటుంది. ఓకే. ఒకవేళ అట్లాగా ఏదైనా నచ్చకపోతే ఇద్దరికీ నచ్చదు. నచ్చితే ఏదైనా చిన్న చిన్న డిబేట్స్ ఉంటాయి తప్పితే ఓకే. ఎక్స్ట్రీమ్ నార్త్ అండ్ సౌత్ ఉండదు. ఉండదు. ఓకే. యాక్చువల్‌గా నా పేరు సూర్య అనేది మేమందరం ఎక్స్‌పెక్ట్ చేసాం. యాహ్! అంటే సంథింగ్ ఒక సీరియస్. రెండోది అప్పటికి మీరన్నట్టుగా ఆయన బన్నీ కొంత రూపాంతరం చెందారు. యాహ్! మంచి బాడీ, కొంచెం స్ట్రాంగ్‌గా మనిషి కనిపించడం, సీరియస్ లుక్ అవన్నీ కొంచెం కనిపించాయి. ఎందుకంటే మనం చూస్తే బోయపాటి శ్రీను గారి సినిమా వచ్చిన తర్వాత సరైనోడు వచ్చిన తర్వాత కొంచెం ఆ కండలు, కొంచెం హడావిడి అంతా ఆయనలో ఒక మాస్ అపీల్ హెవీగా వచ్చేసింది. ఎక్కడ సార్ ఆ విషయంలో ఎక్కడ అయింది? అంటే ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడంలో రాంగా? నా పేరు సూర్య విషయంలో మీ జడ్జిమెంట్ రాంగా? ఒక్కొక్క హీరో మీద ఏంటంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండేయండి. నా పేరు సూర్య వచ్చి వెరీ జెన్యూన్‌గా అటెంప్ట్ చేసిన అటెంప్ట్ అది డైరెక్టర్. అంటే అప్పటి వరకు ఉన్న హంగామా, అప్పటి వరకు ఉన్న ఇవన్నీ తీసి ఒక జెన్యూన్‌గా ఒక కథ చెప్పడానికి అతను ఒక ఓకే. చిన్న ఒక నేరేషన్ స్టైల్ ఒకటి ఎంచుకున్నాడు. దాంట్లో ఏంటంటే చిన్న చిన్న పాయింట్స్, ఇప్పుడు అతను ఏదైతే హానెస్ట్‌గా నమ్మాడో ఆ క్యారెక్టర్‌లోని అది ఏంటంటే జనరల్‌గా హీరోని కొన్నిట్లో జనాలు ఒక్కొక్క దిక్కున యాక్సెప్ట్ చేయరు. అవును. అట్లా 2, 3 పాయింట్స్ రివర్స్ అయినాయి దాంట్లో. ఓకే. అది కథ వింటున్నప్పుడు ఆ రిస్క్ ఉందని తెలుసు. బట్ మా డైరెక్టర్ గారు గానీ, అందరం గానీ అనుకున్నది ఏంటంటే, బట్ వెన్ వీఆర్ టెల్లింగ్ జెన్యూన్‌లీ మేబీ పీపుల్ విల్ కనెక్ట్ అనుకున్నాం. అది కనెక్ట్ అవ్వలేదు. ఓకే. రైట్. మీరు బన్నీని ఇంతగా ప్రేమిస్తారు. మనం చూసాం 'పుష్ప 2' వివాదం అవ్వటం. ఆ టైంలో ఎలా అనిపించింది మీకు? ఇట్స్ వన్ ఆఫ్ ది అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇదండి. నేను అక్కడ లేను అప్పుడు. దూరంగా వేరే చోట ఎక్కడో ఉన్నాను నేను. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇన్సిడెంట్. బట్ యాజ్ ఎ ఫ్రెండ్ వెరీ క్లోజ్ టు బన్నీ గారు, ఐ కెన్ టెల్ ఓన్లీ వన్ థింగ్. హీ డిడ్ వాట్ ఎవర్ బెస్ట్ హీ కెన్ డూ. ఓకే. అదైతే చేశారు. అది ఇంకా ఎవరన్నా ఏమైనా కామెంట్లు చేసినా ఏం చేసినా కూడా అవును. నాకు తెలుసు తను ఏం చేశాడు అనేది. ఓకే. హీ డిడ్ ఫర్ ఇన్ హిస్ బెస్ట్ వే. అవును. రైట్. అదే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంటారు కదా, దేర్ ఆర్ లాట్ ఆఫ్ నాలుగుకి అడ్డు అదుపు లేదు అంటారు కదా. దేర్ ఆర్ అప్పుడు ఇంకా అల్లు అర్జున్ యాటిట్యూడ్ మారిపోయింది. ఆయన విజయాలు వచ్చేసరికి యాటిట్యూడ్ పెరిగిపోయింది. ఇలాంటి రకరకాల కామెంట్స్ ఆ టైంలో. ఇన్సిడెంట్ అనేది మన చేతుల్లో లేనిదండి. అవునవును. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తే ఎవరు దాన్ని ఎవరు అడ్మిట్ చేయరు. అవును. అక్కడ వరకు తీసుకురారు కూడా సిచ్యువేషన్స్. ఎక్స్పెక్ట్ చేయని సిచ్యువేషన్ అది. అవును. బట్ సిచ్యువేషన్ తర్వాత వాట్ ఎవర్ హీ కెన్ డూ, హీ డిడ్ ఇట్ ఇన్